సో గైస్ మన సినిమా స్టార్ట్ అవ్వలేదు కానీ క్యారీ వన్ అయితే రెడీగా ఉంది. టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 105 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ప్రజెంట్ అయితే ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను అనమాట. సో అది మనం షూట్ చేయాలి, వేరే ప్లేస్కి వెళ్ళి ఒక కాలేజ్కి వెళ్ళి షూట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్కి రిలేటెడ్. సో ఆ క్యాస్ట్ అండ్ క్రూతో మనం షూట్ చేయాలి. సో వెళ్ళి ఒకసారి అక్కడ కూడా ఎలా షూట్ జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మీట్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. బ్లాగ్లోనే ట్రై చేస్తాను, మ్యాక్సిమం కుదురుతో లేదో. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతా, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతా. సో మార్నింగ్ జిమ్కి వెళ్దాం అనుకున్నా, మార్నింగ్ ఈ స్క్రిప్ట్ వర్క్స్ ఎక్కువ అయిపోయి ఇంకా వెళ్ళలేకపోయా. ఈవినింగ్ వెళ్తా, వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వెళ్తా. అండ్ మనకి చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్, అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ వీక్ బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది నాకైతే, అసలు ఏం అర్థం కావట్లా. సో ఓకే, ఈ వీక్ కొంచెం ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ చూస్తున్నా, కంటెంట్లు చేస్తున్నా, సో జిమ్ అని ఫిట్నెస్ అని, సో చాలా అసలు టైట్ అనమాట. అసలు ఒక పూట ఏమైనా కూర్చొని సినిమా చూద్దామంటే అవ్వట్లేదు. మొన్న సినిమాకి వెళ్ళింది సండే, ఇంకా ఈ 3 డేస్ గట్టిగా వర్క్ అనమాట. చూద్దాం ఇవాళ అయితే వర్క్ ఎలా జరుగుతాం. సో గైస్ ఇప్పుడు లొకేషన్కి అయితే బయలుదేరిపోయాం. చెప్పాను కదా వెబ్ సిరీస్ చిన్న షూట్ ఉందని, వెబ్ సిరీస్ క్యాస్ట్తో ఆ లొకేషన్కి వెళ్ళాం కాలేజ్కి. సో నాతో పాటు మన వాళ్ళు కూడా వస్తున్నారు. చూద్దాం అక్కడ ప్రజెంట్ స్క్రిప్ట్ ఏంటంటే ఆ క్యాస్ట్తో చేసే స్క్రిప్ట్ అనమాట. మన వాళ్ళు వచ్చి కొంచెం వ్లాగ్స్ అవన్నీ తీస్తూ ఉంటారు. సో కొత్త కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుందాం. బ్రో కొత్తగా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుందాం, ఆర్టిస్టులు ఉంటారు. ఓకే, ఇలా ఒక్కొక్కరిని మనం మీట్ అవుతా కొత్తగా బిల్డ్ చేసుకోవాలి. ఏమంటావు బ్రో? అంతే బ్రో. నువ్వు బ్రో? ఓకే. సో గైస్ మనకి ఎక్కువ తెలియదు అనమాట హైదరాబాద్లో. ఎక్కువ మంది కొంతమంది లిటిల్ కాంటాక్ట్స్ అనమాట. ఇప్పుడైతే పెంచుకుందాం మనం డే బై డే, ఓకేనా? సో లెట్స్ గో, అక్కడికి వెళ్ళి షూట్ అయితే చేద్దాం పదండి. క్యారీవన్ని బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడు లోపల కూర్చోాలా, కానీ ఇవాళ కూర్చోబోతున్నాను. సో గైస్ మన సినిమా స్టార్ట్ అవ్వలేదు కానీ క్యారీవన్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ కూర్చున్నాం అనమాట, రెస్ట్ తీసుకుంటున్నాం. ఏసీ కూడా ఉంది. సో ఎలా ఉంది బ్రో? మనోడికి ఎలా ఉంది బ్రో? అదే ఇందాక చెప్పా కదా, ఫస్ట్ టైం క్యారవాన్లో కూర్చొని మాట్లాడుకోవాలని, అదే అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే కొంచెం ఫస్ట్ టైం అనమాట నేను కూడా క్యారీవాన్. నార్మల్ వ్యాన్ ఎక్కా, బట్ క్యారీవాన్ స్కూల్ వ్యాన్ ఎక్కడం కానీ క్యారీవాన్ ఫస్ట్ టైం. సో చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. సో గైస్ రేపు మన సినిమా కూడా స్టార్ట్ అయ్యి మనకు కూడా ఒక క్యారీవాన్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. బ్రో అవును, ఏమైనా చెప్తావా ఫీలింగ్, ఎక్స్పీరియన్స్? ఏం లేదు బ్రో, చల్లగా ఉంది ప్రస్తుతానికి. సో అంటే ఆటోకి వచ్చాం అనమాట, ఫుల్ వేడి గాలి తగులుతూ ఉంది. సో సెగలన్నమాట. సో ఇక్కడికి వచ్చిన చలేస్తుంది. సో ఏది ఎక్కువైనా మనకి ప్రాబ్లమే. సో మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం ఏది ఎక్కువ తట్టుకోలేం. సో లిమిటెడ్గా ఉండాలి. సో గైస్ ఇప్పుడు షూట్ అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. చూద్దాం షూట్ ఎలా జరుగుతుందో. డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, నేను ఒక కాన్సెప్ట్ చెప్పా. ఇద్దరిది ఒకటే కాన్సెప్ట్, కాకపోతే కొంచెం లైట్గా డిఫరెంట్ అనమాట. సో మ్యాక్సిమం మంచి కాన్సెప్ట్ అయితే తీస్తా, వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? లెట్స్ గో. సో గైస్ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా సీన్లు చూసుకుంటున్నాం అనమాట, ఇది ఎలా చేయాలి, ఫ్రేమ్లు కూడా చూసుకుంటున్నాం. ఇది ఒక కాలేజ్లో షూట్ చేస్తున్నాం. సో కాలేజ్ లోపల షూట్ చేస్తున్నాం. ఇది చూడండి, వీళ్ళే అనమాట బ్యాచ్మేట్ వెబ్ సిరీస్ క్యాస్ట్. సో గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చాం అనమాట. చూడండి మా వాళ్ళు ఎలా పడిపోయారు, ఓపిక లేదు. సో దగ్గర ఒక 2కి అలా వెళ్ళాం అనమాట. టైం ఏంటి బ్రో? 6:30 దగ్గర. 2 to 3 to 4 4 to 5 6 4 అవర్స్ అనమాట. షూట్ అయిపోయింది. కొంచెం అక్కడ షూట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం టీ తాగడానికి అయితే వెళ్ళిపోతాం. కొంచెం తలనొప్పిగా ఉంది. బ్రో వస్తావా టీకి? చెప్పు బ్రో. నేను రాను. ఎందుకు రా? ఏ ఇష్టం? అవి బ్రో ఫోన్ చేశాడు ఇందాక. ఏంటి బాబు ఎక్కడిదాకా వచ్చింది షార్ట్ ఫిల్ము అన్నాడు. ఏంటి ఎప్పుడు రావాలి నేను చెప్పు వచ్చేస్తా అన్నాడు ఫోన్ చేసి. అవి బ్రోదానా? సన్నజారి మోవా సన్నజారి మోవా ఒకే ఒక నవ్వు నవ్వావా అంటాడు మనోడు. సో యశ్వంత్ బ్రో
ఎలా అనిపించింది మనం అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు సినిమా ఎప్పుడు బ్రో సినిమా ఎప్పుడు బ్రో ఎలా అనిపించింది బ్రో? చాలా బాగా అనిపించింది బ్రో. ఇంకా వర్క్ హార్డ్ చేస్తే ఇంకా మంచిగా కొట్టొచ్చుగా. మనం ఎప్పుడు కలవలేదు వాళ్ళని. ఓకే, మనం ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో బ్రో ఎప్పుడు బ్రో సినిమా కంటెంట్ ఏంటి బ్రో అదే అని అడగకుండా సినిమా ఎప్పుడు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్గా సినిమా ఎప్పుడు బ్రో అని చెప్పి అడుగుతున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది బ్రో. సో మనం 100 రోజులు కష్టపడిన దానికి కొంచెం పడుతుంది బ్రో, పడుతుంది కదా. చాలా. సో ఇంకా కష్టపడితే గైస్, ఇంకా కష్టపడుకుంటూ వెళ్తే మేము ఇంకా మిరాకిల్స్ చేస్తాం. ఇప్పటిదాకా ఏంటంటే ఒక బజ్ లాగా క్రియేట్ అయింది అనమాట మనం సినిమా తీస్తున్నామని. సో రికగ్నైజ్ అవుతున్నాం మెల్లగా అందరికీ. అండ్ అలాగే మనం డైలీ చేస్తా వెళ్దాం గైస్. ఏం లేదు, మన వర్క్ మనం డైలీ చేసుకుంటూ వెళ్దాం వితౌట్ రెస్ట్, ఓన్లీ డెడికేషన్, ప్యూర్ హార్డ్ వర్క్. ఓకే, టాలెంట్ ఉంది, ఓకే, టాలెంట్ని సాన పెట్టుకుంటే వెళ్ళాలి డైలీ హార్డ్ వర్క్తో మనం. ఓకే, అండ్ ఇవాళ అయితే మ్యాక్సిమం ఆ షూట్ మార్నింగ్ ఒక కంటెంట్ ఆలోచించి అది రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తా, చూద్దాం. ఓకే, ఇప్పుడే ప్రజెంట్ టీకి వెళ్ళిపోదాం, మా తమ్ముడు కూడా వస్తా అన్నాడు. లెట్స్ గో గైస్. అదంతా అయిపోయింది, టీ తాటకు వచ్చాం. ఈ అసలు ఏంటో రోజు. సరే బ్రో, ఏంటి పరిస్థితి? సో మార్నింగ్ నుంచి ఏం చేశారు మీరు? ఏం చేసావు పొద్దునుంచి? ఏం చేసావు? నేను పొద్దున్న వెళ్ళి స్కూల్ ఓకే చేసుకున్నాం. స్కూల్ సెట్ మనకి షార్ట్ ఫిల్మ్కి. తర్వాత ఒక వీడియో షూట్ ఉంటే దానికోసం స్క్రిప్ట్ రాసుకున్నా. ఆ స్క్రిప్ట్ కూడా వెళ్ళి షూట్ చేసా. ఓకే, చిన్న అక్కడ ఎక్కువ బ్లాక్ తీయలేకపోయాం, క్యారీవ్యాన్లో కూర్చున్నాం కాసేపు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక కంటెంట్ ఆలోచించాలి. నా బతుకు రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉంటే రెస్ట్ ఇన్ పీసే, నాకు అసలు ఉండదు రెస్ట్, అసలు ఉండదు, చెప్తున్నాగా ఉండదు. సో మనం ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి చేయాల్సింది తప్పదు. మనం తిప్పు, ఇంకా కెమెరా తిప్పు. నువ్వేం చేసావు పొద్దున్నుంచి? ఏంటి గడ చూపిస్తున్నా? పొద్దున మనవాడితో స్కూల్కి వెళ్ళా, తర్వాత మళ్ళీ మనవాడితోనే ప్రమోషన్కి వెళ్ళా, వీడియో షూట్కి. మళ్ళీ ఇప్పుడు మనవాడితోనే టీ తాగడానికి వచ్చా. మనవాడితోనే ఏం చేసావు బ్రో పొద్దున్నుంచి? వీడియో షూట్ చేసా, అప్లోడ్ కూడా చేసా. మా చూడండి ఎంత అమాయకంగా చెప్తున్నాడు. మీరు ఉన్నారు చూడండి. ఆలోచిస్తున్నా. అప్పుడప్పుడు నాకు బుర్ర పని చేయకపోతే మా వాడికి ఇస్తా కంటెంట్, అది ఆలోచించరా బాబు, కాళ్ళు దండం పెడతాను ఆలోచించాలని. ఎందుకంటే బుర్ర పని చేయదు అప్పుడప్పుడు నాకు మెట్లా. వావ్, బ్రో నువ్వేం చేసావు? నేనేం చేయలే, నువ్వేం చేసావు అదే చేసా. ఇవాళ మా వాడు ఏం చేశాడు అదే చేసా. సో ఇవాళ ఏంటి బ్రో ఏం చేసాం మార్నింగ్? ఏం చేయలే, ఖాళీ తిరుగుతున్నా. తిరిగేది వచ్చా దూరిపేట. సో బ్రో నీతో ఉన్నావు పొద్దున్నుంచి. అవును, పొద్దున్న నుంచి జిమ్కి ఏంటి పరిస్థితి? మరి వెళ్దాం ఇప్పుడు, ఒక గంట గ్యాప్ తీసుకుని వెళ్దాం, అలసిపోయాం. ఓకేనా, దేవుడు కూడా వస్తాడు. 8ంటికి వెళ్దాం. మా వాడు పండగ షాపింగ్ చేయాలంట, పెళ్లి షాపింగ్. వెళ్ళి బట్టలు తీసుకుని వెళ్దాం. సో ఏంటి అది తీసుకున్న తర్వాత ఇంకా మనం జిమ్కి వెళ్దాం బ్రో. ఓకేనా, సరేనా? కాసేపు రెస్ట్ తీసుకున్నా గంట, నేను కూడా ఒక అరగంట అలా కూర్చొని రిలాక్స్ అవుతా. ఓకే, సో గైస్ మనం కష్టజీవులం, కష్టపడాలి. అండ్ ఇవాళ చూసారు కదా వర్క్ ఇదే అనమాట. రేపు మనం చూద్దాం ఏం జరిగిద్దో. ఇవాళ చాలా కష్టపడ్డాం, నా ఓపిక కళ్ళు తిరుగుతున్నాయి ఇప్పటికే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.